హలో ఎవ్రీవన్, నేను మీ పద్మజ సంధి, ఫౌండర్ ఆఫ్ అలంకార్ అకాడమీ హైదరాబాద్. సో ఈ మధ్య మాకు వచ్చే ఎంక్వైరీస్లో స్టూడెంట్స్ మరి కన్ఫ్యూజ్ అవుతున్నారో ఏమో తెలియట్లేదు, కానీ బయట కూడా చాలా ఎక్కువ అకాడమీస్ అయిపోయినాయి. సో మీరు ఇచ్చే మేకప్ కిట్కి వాళ్ళు ఇచ్చే మేకప్ కిట్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ప్లస్ బయట ల్యాక్స్లో ఛార్జ్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా మంచి ప్రొడక్ట్స్ ఇస్తారా, లేకపోతే తక్కువ లైక్ 25,000-30,000 ఛార్జ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మార్కెట్లో. సో అట్లాంటి వాళ్ళ కిట్కి మీ కిట్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో అందరికీ పబ్లిక్గా మీ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ అయ్యేలాగా వీడియో చేస్తున్నాను. సో లైవ్గా నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను, లైక్ ఈ వీడియోలో అనమాట. లైవ్ అంటే లైవ్ కాదు, ఈ వీడియోలో. సో ఫస్ట్ వాటర్ స్ప్రే నుంచి లైక్ టోనర్స్ కావచ్చు, లేకపోతే మాయిశ్చరైజర్ కావచ్చు, అన్నీ నేను మీకు కంటిన్యూగా చూపిస్తూనే ఉంటాను. సో ఫస్ట్ వచ్చి మా మేకప్స్లో వాటర్ స్ప్రే బాటిల్ కూడా యూజ్ చేస్తాం మేము. సో ఇది ఒకటి. నెక్స్ట్ టోనర్. సో టోనర్ ఒకటి రీకోడ్ హైలరానిక్ యాసిడ్. సో ఈ టోనర్ వచ్చి అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది కాబట్టి ఈ టోనర్ యూజ్ చేస్తాము. సో స్టూడెంట్స్ అందరికీ మేము ప్రొవైడ్ చేసే మేకప్ కిట్ అనమాట ఇది. సో మాయిశ్చరైజర్ వచ్చి రీకోడ్ మాయిశ్చరైజర్. నెక్స్ట్ క్రీమ్ అంటే డ్రై స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజర్ ప్లస్ ప్రైమర్. నెక్స్ట్ మ్యాటిఫైయింగ్ ప్రైమర్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి. సో ఇది వచ్చి మాయిశ్చరైజర్ ప్లస్ ప్రైమర్ అనమాట. సో నెక్స్ట్ సో డర్మా కరెక్టర్ ఇది. సో పాట్ కరెక్టర్ ఒకటి. నెక్స్ట్ మనకైతే ఆయిలీ స్కిన్ వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా, మనకి ప్రాక్టీస్లో కూడా వాళ్ళకి యూజ్ అవ్వాలి, యూజ్ చేయడం ఎలాగో రావాలి తెలియడం కోసం లిక్విడ్లో ఒక కరెక్టర్ ఫరెవర్ 52 లైక్ కన్సీలర్స్. సో మనం ఈ ప్యాలెట్ని అయితే మల్టీపర్పస్ యూజ్ చేస్తాము. సో డర్మా ప్యాలెట్ ఒకటి ప్రొవైడ్ చేస్తాం. అట్లనే కన్సీలర్స్లో లిక్విడ్ కన్సీలర్స్ అనమాట. దీస్ ఆర్ ఫ్రమ్ రీకోడ్. సో నెక్స్ట్ ఎల్ఏ గర్ల్, ఇవి కూడా ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే రీకోడ్ టెక్స్చర్ ఇంకా ఎల్ఏ గర్ల్ టెక్స్చర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో టెక్స్చర్ వేరు కాబట్టి ఏది ఎట్లా యూజ్ చేయాలి అనేది నా దగ్గర ప్రాక్టీస్ చేస్తారు ప్రాక్టీస్ డేస్లో. సో తర్వాత ఫౌండేషన్స్ అయితే లైక్ షాపరల్, మ్యాక్, హుడా బ్యూటీ, నాస్, ఫరెవర్ 52. సో ఫరెవర్ 52లో వచ్చి ప్రో ఆర్టిస్ట్ అవైలబుల్గా ఉంది అనుకుంటే ప్రో ఆర్టిస్ట్ యూజ్ చేస్తారు. సో ఇప్పుడు కొత్తగా స్టాక్ ఉంది అనుకుంటే ఇది ఇస్తానన్నమాట, లేకపోతే ప్రో ఆర్టిస్ట్. సో నెక్స్ట్ వచ్చి టూ ఫేస్డ్. నెక్స్ట్ మిలానీ. We provide attempt to airbrush also, but not multiple times. సో ఈ ఫౌండేషన్స్ మనం యూజ్ చేసేటప్పుడు మనకి మిక్సింగ్ ప్యాలెట్ ఇంకా స్పాచులా కూడా అవసరం కదా. సో మిక్సింగ్ ప్యాలెట్ ఇంకా స్పాచులా. సో తర్వాత పౌడర్ ప్యాకింగ్ కోసం సో ఇప్పటి వరకు అయితే మెబ్లిన్ ఇచ్చాము, ఇప్పటి నుంచి క్రేలాన్ కూడా ఇస్తున్నాము. సో క్రేలాన్ నెక్స్ట్ బ్యాచ్ నుంచి లైక్ ఎట్లా అంటే జనవరి 29th నుంచి జరిగే బ్యాచ్ దగ్గర నుంచి క్రేలాన్ కూడా యూజ్ చేయబోతున్నారు మా స్టూడెంట్స్. నెక్స్ట్ ఫరెవర్ 52 కాంపాక్ట్స్. నెక్స్ట్ కాంపాక్ట్ ప్యాలెట్ వచ్చి పిఎస్సి. లైక్ దీంట్లో అన్ని షేడ్స్ ఉంటాయి, డీప్ టు ఫెయిర్ వాళ్ళకి. దీని కవరేజ్ కూడా బాగుంటుంది. సో కొన్ని బ్రాండ్స్లో కొన్ని బాగుంటాయి, అన్నీ బాగుంటాయి అని కాదు, అన్నీ బాగోని కాదు. సో పిఎస్సిలో కాంపాక్ట్ ప్యాలెట్ కూడా బాగుంటుంది. సో ఇట్లా ఫేస్ బేస్ అయిపోయిన తర్వాత కాంటరింగ్ ప్యాలెట్. సో కాంటరింగ్ ప్యాలెట్. నెక్స్ట్ వచ్చి ఐబ్రో. సో ఐబ్రోస్లో దీని స్పెషల్ ఏంటి అంటే పిగ్మెంట్స్ ప్లే. దిస్ ఈస్ పిగ్మెంట్స్ ప్లే. సో దీంట్లో ఏంటంటే పౌడర్తో ప్రాక్టీస్ చేయాలన్నా సరే డైరెక్ట్ పౌడర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఈ మధ్యలో వైట్ కలర్ది వ్యాక్స్ అనమాట. సో డిప్ చేసి వ్యాక్స్ డిప్ చేసుకుని పౌడర్ తీసుకుంటే పొమేడ్ లాగా అవుతుంది, లైక్ జెల్ లాగా. సో బ్రో పొమేడ్స్ కూడా వాళ్ళు మా దగ్గర ప్రాక్టీస్ చేస్తారు. సో ఐ మేకప్ దగ్గరికి వస్తే ఫస్ట్ ఐ టేప్స్. సో ఐ టేప్ అన్ని ఐ మేకప్కి కంపల్సరీ కాదు. సో కొన్ని ఐ మేకప్ డెమోస్లో నేను చూపిస్తూ ఉంటాను. సో వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయడానికి స్టూడెంట్స్ కోసం. సో ఐ షాడోస్లో
మల్టీ కలర్స్ ఇన్ కేస్ ఏ హల్దీ అన్న కొంచెం డిఫరెంట్గా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే సో ఇట్లా అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఈ ప్యాలెట్లో. ఈ ప్యాలెట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్కి ప్రాక్టీస్కి. సో లైక్ దీంట్లో ఎట్లా ఉంటాయి అంటే మ్యాట్ షేడ్స్ ఉంటాయి, షిమ్మర్ షేడ్స్ ఉంటాయి, లైక్ ఫ్రాస్టెడ్, కొంచెం ఇది లూజ్ గ్లిటర్ టైప్ అనమాట, లైక్ బ్లెండ్ అవ్వదు. వీ హ్యావ్ టు యూస్ గ్లూ. సో ఏదైనా గ్లూ ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ ప్రొడక్ట్ అనేది స్టిక్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి ఓన్లీ షిమ్మర్స్ కావాలి అనుకుంటే ఫ్రాస్టెడ్. సో ఫ్రాస్టెడ్ ఐ షాడో షిమ్మర్స్, ఫ్రాస్టెడ్ ఐ షాడో షేడ్స్. సో ఇది వచ్చి ఫరెవర్ 52 రోజ్ క్వార్ట్స్ ప్యాలెట్. పిగ్మెంట్స్ అయితే చాలా బాగుంటాయి. సో కొంచెం హెవీగా క్రియేట్ చేసుకోవాలి మేకప్ అనుకుంటే యూజ్ చేయొచ్చు. ఇంకొకటి రివల్యూషన్లో నుంచి ఈ ప్యాలెట్ అయితే చాలా బాగుంటుంది. లైక్ రివల్యూషన్లో అన్నీ బాగుంటాయని చెప్పట్లేదు నేను. ఈ ప్యాలెట్ వచ్చి చాలా బాగుంటుంది, లైక్ స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది అనమాట. షిమ్మర్స్, ఓన్లీ షిమ్మర్ ప్యాలెట్ ఇది, ఫ్రాస్టెడ్ కాదు. సో ఇదొక ప్యాలెట్ ప్రొవైడ్ చేస్తాము. అది కాకుండా లూజ్ గ్లిటర్స్ ఏమన్నా మన స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే ఇట్లా అన్ని షేడ్స్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయి. వాళ్ళ కాస్ట్యూమ్స్ బట్టి వీళ్ళు ప్రిఫర్ చేసుకొని లైక్ ట్రై చేయొచ్చు అనమాట. ఎందుకంటే బయట కొన్నే మనకి కలర్స్ అనేవి ప్రిఫర్ చేస్తారు. సో అవి ఎట్లా యూజ్ చేయాలి అనేది ఇట్లా గ్లో వస్తుంది. లైక్ మా స్టూడెంట్స్ ఇది వాడేసి అవగొట్టేశారు కూడా, చూస్తున్నారు కదా. సో ఇది గ్లూ అనమాట. ఈ గ్లూ ప్లేస్ చేసిన తర్వాతనే ఇవనేవి స్టిక్ అవుతాయి. సో ఈ పిగ్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇట్లా డిఫరెంట్ ఐ షాడోస్ కూడా నా దగ్గర ప్రాక్టీస్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చి రీకోడ్ మస్కరా, సో విచ్ ఈస్ వెరీ లైట్ అండ్ వాటర్ ప్రూఫ్. సో రీకోడ్ కాజల్. సో కాజల్లో కూడా డిఫరెంట్ షేడ్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తాము. లైక్ పర్పుల్, బ్లూ, గ్రీన్ అండ్ న్యూడ్ పీచ్, లైక్ ఎల్లో, విచ్ ఈస్ గ్రీన్, అండ్ రీకోడ్ లైనర్ అండ్ రీకోడ్ జెల్ ఐలైనర్. సో మేబ్లిన్ జెల్ ఐలైనర్ కానీ రీకోడ్ జెల్ ఐలైనర్ కానీ ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో ఐకి అయితే మొత్తం ఇలా ఉంది. తర్వాత వచ్చి మనకి బ్లష్. సో బ్లష్ ప్యాలెట్లో అయితే సో ఈ ప్యాలెట్ అయితే అందరి దగ్గర కంపల్సరీ ఉంటుంది. లైక్ ప్రెజెంట్ బిగినర్ స్టూడెంట్స్ దగ్గర అయితే అందరూ కొనుక్కుంటున్నారు. టాంగరిన్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఈ ప్యాలెట్ ఒకటి ఇన్ కేస్ వాళ్ళ స్కిన్కి ఇంకా కొంచెం కొత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే ఫరెవర్ 52 బ్లష్ ప్యాలెట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అది కాకుండా ఈ 2 వచ్చి మనకి పౌడర్ ప్యాలెట్స్. క్రీమ్లో కూడా నేను ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటే ఇవి కూడా యూజ్ చేయొచ్చు వాళ్ళు. దిస్ ఈజ్ లిక్విడ్ బ్లష్, దిస్ ఈజ్ క్రీమ్ బ్లష్. సో రెండింటికి డిఫరెన్స్ చాలా ఉంటుంది టెక్స్చర్లో. సో బ్లెండింగ్ కూడా అన్నీ ఒకేలా చేయలేం. లైక్ పౌడర్ కానీ క్రీమ్ కానీ లేకపోతే లిక్విడ్ కానీ అన్నీ ఒకేలా ఉండవు అనమాట అప్లికేషన్. సో డిఫరెంట్ అప్లికేషన్ ఉంటుంది బేస్ డిస్టర్బ్ కాకుండా. సో అట్లాంటివి కూడా నేను నా స్టూడెంట్స్కి ప్రాక్టీస్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చి మనకి హైలైటర్స్. సో ఇది వచ్చి షిమ్మర్ హైలైటర్స్. లైక్ హైలైటర్స్లో మనకి చాలా ఎక్కువ ప్యాలెట్స్ దొరుకుతాయి బయట. మనం చూసి కూడా అప్పుడప్పుడు టెంప్ట్ అవుతూ ఉంటాం. లైక్ ఐ షాడో ప్యాలెట్స్ కానీ హైలైటింగ్ ప్యాలెట్స్ కానీ చాలా మనకి ఇష్టం కదా. సో ఇది వచ్చి రివల్యూషన్ ప్యాలెట్. నెక్స్ట్ ఫరెవర్ 52 ప్రొఫెషనల్ ప్యాలెట్. సో దీంట్లో అయితే అన్ని షేడ్స్ ఉంటాయి. లైక్ వాళ్ళ కాస్ట్యూమ్ని బట్టి కూడా డిఫరెంట్ షేడ్స్ ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే చేయొచ్చు. డీప్ స్కిన్ టోన్ అండ్ మీడియం ఫేర్లో పింక్ ఏమైనా కాస్ట్యూమ్ వాళ్ళు వేసుకుంటే దే కెన్ యూజ్ అండ్ ప్రాక్టీస్. సో ఇది వచ్చి హుడా బ్యూటీ ప్యాలెట్. సో ఇది వచ్చి హుడా బ్యూటీ ప్యాలెట్ చూసారా. సో యూజ్ చేస్తుంటే అయిపోతుంది కూడా.
సో దీని పిగ్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ వచ్చి ఇట్లా లిక్విడ్ హైలైటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. లైక్ గ్లాసీ మేకప్కి కానీ, లేకపోతే వాళ్ళు క్రీమ్ బేస్ వేస్తున్నారు, కొంచెం హైలైటింగ్ ఎక్కువ చేస్తున్నారు అనుకుంటే లిక్విడ్ హైలైటర్స్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి గ్లాసీ లుక్లో కొంచెం వాళ్ళకి మంచి గ్లాసీ లుక్ అనేది రావడానికి మనం స్ట్రోబ్ క్రీమ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఈ స్ట్రోబ్ క్రీమ్లో కానీ లేకపోతే లిక్విడ్ హైలైటర్స్లో కానీ మనకి ఇట్లా నార్మల్ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. స్విస్ బ్యూటీ ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా జస్ట్ ప్రొఫెషనల్ అని చెప్పలేము. లైక్ కస్టమర్స్ దగ్గర కూడా, లైక్ మన క్లయింట్స్ దగ్గర కూడా ఇట్లాంటివి ఉంటాయి. కాకపోతే ఇలాంటివి మన దగ్గర ఉంటే ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్గా మనం చెప్పుకోవడానికి బాగుంటుంది, చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో వీ ప్రొవైడ్ నాట్ దిస్ వన్. సో మా స్టూడెంట్స్కి మ్యాక్ స్ట్రోబ్ క్రీమ్ అనేది యూజ్ చేస్తాం ఈవెన్ ప్రాక్టీస్లో కూడా. సో నెక్స్ట్ వచ్చి లిప్స్టిక్ ప్యాలెట్. సో డిలాన్సీ లేకపోతే రీకోడ్ ఏది అవైలబిలిటీ ఉంటే స్టాక్లో అది నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అయిపోయిన సో డిలాన్సీ లిప్స్టిక్ ప్యాలెట్. సో ఇన్ని కలర్స్ ఉంటే ఏంటంటే వాళ్ళు ఈ ప్యాలెట్లో లేని కలర్స్ కూడా వాళ్ళు ఎట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనేది నేర్చుకుంటారు. సో నేను చూపించిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే ప్రాక్టీస్ చేయాలి అన్నా సరే ఈ ప్యాలెట్ బాగుంటుంది అని కిట్లో కూడా ఇదే ప్యాలెట్ ప్రొవైడ్ చేస్తాము. లైక్ లిప్ లైనర్స్ 2 షేడ్స్, వన్ ఈజ్ న్యూడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ రెడ్. సో ఇంకొకటి లిప్ ప్రైమర్. సో తక్కువ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వేసుకుంటారు. లిప్ ప్రైమర్తో ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే, సో ప్రాక్టీస్లో కొంచెం సేపే ఉంటాం కదా మేడం, ఏం వద్దులేండి అనే వాళ్ళు కూడా ఉన్నారు స్టూడెంట్స్. సో తర్వాత లిప్ గ్లాస్. ఇన్ కేస్ గ్లాసీ మేకప్ చేస్తున్నారు, లేకపోతే లిప్స్ ఇంకా డ్రై అండ్ మ్యాట్ లుక్ వద్దు అనుకుంటే మనకి లిప్ గ్లాస్. సో ఇంకొకటి వచ్చి ఫినిషింగ్ టచ్ లైక్ పిఎస్సి ఫిక్సింగ్ స్ప్రే. సో దీని స్ప్రే కూడా లైక్ మిస్ట్ స్ప్రే లాగా వస్తుంది, వాటర్ స్ప్రే లాగా రాదు. చూసారా, వాటర్ లాగా కనిపించట్లేదు కదా, లైక్ ఫాగ్ లాగా అనిపిస్తుంది. సో ఇంత మంచి ప్రొడక్ట్స్ మేము ప్రాక్టీస్కి అనేది ప్రొవైడ్ చేస్తాము. ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ ప్రొడక్ట్సే మా స్టూడెంట్స్కి కూడా ప్రాక్టీస్లో మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఎక్కడా కూడా ఈ బడ్జెట్కి ఇంత అంటే లాంగ్ డేస్ లైక్ 1 month కోర్స్లో ఇన్ని ప్రొడక్ట్స్ అన్లిమిటెడ్ టైమ్స్ మీకు ఎక్కడ ప్రొవైడ్ చేయరు. ఇన్ కేస్ చేసినా సరే లైక్ వాళ్ళది కిట్టే మాది కిట్టే నేను కూడా ఒప్పుకుంటా, కానీ కిట్లో ప్రొడక్ట్స్ ఏమున్నాయో అది మీకు మెయిన్ అనమాట. సో స్టూడెంట్స్ మీరు ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా కిట్ ఇస్తున్నారు కరెక్టే, కిట్లో ఏమి ఇస్తున్నారని అడగాలి. నెక్స్ట్ ఇంకొకటి లైక్ కన్సీలర్సే, ఇవి కూడా కన్సీలర్సే, రీకోడ్ ఇంకా ఫరెవర్ 52. సో ఈ 2 కూడా కన్సీలర్సే. లేకపోతే మనకి నైకాలో కానీ లేకపోతే 100-200 రూపీస్కి స్విస్ బ్యూటీ కానీ నైకా ప్రొడక్ట్స్ లైక్ కాంపాక్ట్స్ కానీ మనకి దొరుకుతాయి. లైక్ పింక్ సేల్లో అయితే అసలే దాని కాస్ట్ 200-250 రూపీస్, ఇంకా పింక్ సేల్లో 100కి 120 రూపీస్కి కూడా వస్తాయి. సో అవి మీ కిట్లో యూజ్ చేస్తే మీకు అవే ప్రాక్టీస్ చేస్తే మీరు స్టూడెంట్స్ క్లయింట్స్కి చేసుకునేటప్పుడు ఏం ప్రొడక్ట్స్ తీసుకుంటారు, అప్పుడు మీకు ఇట్లాంటివి కొనుక్కోవాలనిపిస్తుందా? సో మీకు దీని కన్సిస్టెన్సీ ఎట్లా ఉంది, లైక్ కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే క్లయింట్స్ దగ్గర మనం యూజ్ చేయలేము, లైక్ డ్రగ్ స్టోర్ ప్రొడక్ట్స్ అనమాట. సో డ్రగ్ స్టోర్ ప్రొడక్ట్స్ మనం ప్రాక్టీస్లో కూడా మీరు నా కిట్లోనే కాదు స్టూడెంట్స్ కిట్లో కూడా అసలు మా అకాడమీలోనే మీరు చూడరు. సో గ్లాసీ మేకప్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మా స్టూడెంట్స్, నేను మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను, లైక్ స్ట్రోబ్ క్రీమ్స్ కానీ లేకపోతే ఇల్యూమినేటింగ్ ప్రైమర్స్ కానీ కావాలనుకుంటే ఇది స్విస్ బ్యూటీ, ఇది కూడా బ్రాండే, ఇది కూడా బ్రాండే మ్యాక్స్ స్ట్రోబ్ క్రీమ్. సో ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో, లైక్ దాని క్వాలిటీలో కానీ ప్రైజింగ్లో కానీ ఎంత డిఫరెన్స్ ఉందో, సో కిట్లో కూడా అంతే డిఫరెన్స్ ఉంటాయి. సో బయట వాళ్ళకి మాకు కావచ్చు. సో నేను స్టూడెంట్గా వెళ్తే నేను ఎట్లా ఆలోచిస్తాను, ఒక అకాడమీ దగ్గర నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను అనేది ఆలోచిస్తూ నేను మా స్టూడెంట్స్కి అనేది ఈ కిట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము ప్రాక్టీస్లో. సో ఇంత ప్రాపర్ కిట్ లైక్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఫౌండేషన్స్ కానివ్వచ్చు, లేకపోతే ఈ టోటల్ కిట్టే కావచ్చు, మీరు బడ్జెట్లో మేము తీసుకునే బడ్జెట్లో ఎవ్వరు కూడా ప్రొవైడ్ చేయరండి. అది కూడా అన్లిమిటెడ్ టైమ్స్. మీకు బయట ప్రొవైడ్ చేస్తుండొచ్చు, కాకపోతే ఫీ కూడా కంపేర్ చేసుకోండి వాళ్ళకి మాకు. సో మేము ఎప్పుడు కూడా మా స్టూడెంట్స్కి ది బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తాము. సో నెక్స్ట్ ఫౌండేషన్స్లో కూడా కొత్త మార్కెట్లోకి వస్తే ఇన్ కేస్ వాటి టెక్స్చర్ బాగుంది అనుకుంటే అవి నేను ఇంకా పెంచుకుంటూనే వెళ్తాను. కానీ లైక్ ఇప్పుడు 6 మెంబర్స్ స్టూడెంట్స్ 7 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు మేము ఏదైతే కిట్ ప్రొవైడ్ చేసామో 50 మెంబర్స్ 45 మెంబర్స్ అవుతున్నప్పుడు అంతకన్నా ఎక్కువే ఇచ్చాము, కానీ ఎప్పుడు కూడా తక్కువ ఇవ్వలేదు. సో మేము క్వాంటిటీ పెరుగుతున్నప్పుడు క్వాలిటీ కూడా పెంచుకుంటూ వెళ్తున్నాం, అంతేగాని క్వాంటిటీ పెరుగుతున్నప్పుడు క్వాలిటీ అయితే మేము తగ్గించలేదు ఎప్పుడు కూడా.